నా పేరు పెద్దనేని వేణు అండి, గుడిమాడ గ్రామం. ఈ పొలం అంతా ఈ రకంగా ఇదైపోయి ఉంది. సుమారుగా ఈ నష్టపోయి ఉన్నాము, బాగా నష్టపోయి విపరీతంగా నష్టపోయి ఉన్నాము. ఈ పైర్లు ఎప్పుడు బయటపడతాయో తెలియదు. ఈ పైరు పనికిరాదు, నెక్స్ట్ వచ్చే పంట తప్ప ఇప్పుడు పైర్లు ఏం పనికిరావు. దీనికి ఆల్రెడీ ఇప్పుడు 40-30 వేలు పైన ఖర్చులు అయిపోయి ఉన్నాయి. ఏదో దీని మీద వస్తుంది రూపాయి తిందామని నానా కష్టాలు పడుతున్నాము. ఇప్పటి వరకు మమ్మల్ని వచ్చి మంచి చెడు అని చూసిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తరపు నుంచి ఎవరో ఇంత మటుకు వచ్చిన వాళ్ళు లేరు. ఏదో అధికారులు వచ్చారంట, వెళ్ళారంట, ఎవరికి తెలియదు. వచ్చి చూసుకొని వెళ్ళారంట, మాకు తెలియదు. రైతు భరోసా కానీ రైతుకు సంబంధించింది ఏది కూడా మాకు దక్కలేదు. నిన్న అనుకోకుండా లోకేష్ గారి పర్యటన చేస్తే నిన్న ఏదో ప్రకటించారంట, మాకు తెలియదు. పొద్దున్నే ఎవరో అంటుంటే విన్నాము దాని గురించి. మాకేంటి పరిస్థితి అనేది, మాకు ఏం చేస్తారో, ఏ న్యాయం చేస్తారో మీరే చెప్పాలి. లేకుంటే రైతులు వెనకటికి మళ్ళీ పత్తి రైతులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఇటు కూడా వచ్చేసినాయి. ఇది పరిస్థితి అండి. ఈ పైరు దేనికి పనికిరాదు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకుని ప్రభుత్వం తొందరగా స్పందించి రైతులకి ఏం న్యాయం చేస్తారో చేయాలండి. దాదాపు 50,000 దాకా అయింది. 50,000కి మనకు వస్తాయని ఆశతోటే కదా రైతు ఇదేది ఈ రకంగా అయిపోయింది. దీని గురించి వచ్చి దశలో ఉందండి ఇదంతా. పైరు చూసారా ఇలా కుళ్ళిపోయి వాసన వచ్చేస్తాం. దేనికి పనికిరాదండి ఈ పైరు. దీని గురించి ప్రభుత్వం ఏదైనా తత్వరం న్యాయం చేస్తే రైతులు బతుకుతారండి. లేదంటే పత్తి రైతులకు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఇటు కూడా దాపురించిందండి పరిస్థితి. ఇలా వేర్లపాటి గ్రామానికి ఇలా వరదలు వచ్చి ఇలా మునిగిపోయినాయండి పొలాలు. పోయినసారి కూడా ఒకసారి వచ్చినప్పుడు 7వ అండి వస్తాం. మనం మేము మినిమేసామండి 1 ఎకరం. దానికి ఎంత మటుకు ఏం రాలేదండి. రాసుకున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. తర్వాత పట్టించుకునే వాళ్ళు లేదండి మా అమ్మని. ఇది అలా వస్తున్నారు, దిగుతున్నారు, వెళ్తున్నారు, వస్తున్నాయి అంటున్నారు. అదంటే ఎస్ఐటి భూములు అంటున్నారు. మరి ఏ రుణం అందట్లేదండి మాకు. దానికి కొంచెం ప్రభుత్వం వారు గుర్తుపెట్టుకొని కొంచెం మమ్మల్ని కూడా ఆర్థిక పరిస్థితిలో ఉండాలండి. పోయినసారి అలాగే వచ్చిందండి. దానికి ఏం ఆర్థిక సహాయం ఏమి అందలేదు మాకు. ఇప్పుడు అదే అంటే బ్యాంకులో రుణాలు కట్టించుకుంటున్నారు, మరి తర్వాత ఆ రుణాలు ఇవ్వట్లేదండి. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రెండో పైరు వేసుకుంటానే మా దగ్గర డబ్బులు లేవు. ఆర్థిక సాయం గవర్నమెంట్ ద్వారా అందితే మాకు ఎంపన్నీ ఏమన్నా లబ్ధి పొంది ఏదన్నా వేరే పంట వేసుకుంటానికి అవకాశం ఉంటుందండి. అందుకని ప్రభుత్వం వారు త్వరగా మమ్మల్ని కొంచెం దయ ఉంచి మమ్మల్ని మా రైతులకి మాకు ఏదో అట్లా వెంటనే ఏదన్నా రుణం అందిస్తే ఎలాగల బ్యాంకుల ద్వారా అన్నా మరి మాకు రుణాలు కట్టించుకున్నారు కానీ మరి బ్యాంకు లోన్ ఇస్తలేదండి. మళ్ళీ అదేంటే ఎస్ఐటి భూములు అంటున్నారు, మరి అదేంటే ఆన్లైన్లో ఎక్కట్లేదు అంటున్నారు, ఇవి అంటున్నారు, అడంగులు ఎక్కట్లేదు అంటున్నారండి. మరి కొంచెం ప్రభుత్వం వారు అయ్యి ఎలాగలా చూసి మమ్మల్ని కొంచెం దయించితే మాకు ఎలాగలా రెండో పంట వేసుకుని కొంచెం అప్పులు తీసుకుంటామండి. అప్పులు బాధలో ఉన్నామండి మేము. మీరు అందుకని నమస్కారం అండి. ఎకరా 15 రైతు ఏమి అర్థం కాక బతకాలు కూర్చొని రాక పెట్టుబడి కూడా లేదు, సగం పెట్టుబడి కూడా లేదు. 2 లక్షలు పెట్టింది, ఏమి దానికి కాలు సగం కూడా వచ్చేయలేదు. అట్లా ఇబ్బంది పెట్టి ఏం చేయాలో అర్థం కాకపోలేదు. అది గవర్నమెంట్ వాళ్ళు దయచేసి రైతులు ఇబ్బంది పడుతుంది, మీ సహాయం చేయాలి. బ్రహ్మయ్య అండి. ఎకరం 6 సెంట్లు మినిమం వేసానండి. ఒకసారి మునిగిపోతే మళ్ళీ రెండోసారి గింజలేసి మళ్ళీ వేసాను, మళ్ళీ మునిగిపోయింది. ఇంతవరకు మా ఊళ్ళో పార్టీ తరఫున కానీ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు. అసలు ఫలానా నీకు ఇచ్చేస్తామని కూడా ఎవరు లేరు. మొన్న ఇప్పుడు అధికారులు వచ్చారంట, వాళ్ళు కూడా ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు. ఇంతవరకు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ప్రస్తుతానికి పార్టీకి అతీతంగా నిన్న లోకేష్ గారు వచ్చారు, రైతులకు న్యాయం చేస్తానని అన్నారు. కౌలు 20,000 తీసుకున్నానండి పొలాన్ని. ఇప్పుడు 15,000 దాకా ఖర్చు అయింది. మొత్తం దగ్గర 35,000 దాకా అయింది. మరి ప్రభుత్వం ఇస్తానంటుంది కానీ ఎంత ఇస్తారో, 1000 ఇస్తారో, 2,000 ఇస్తారో తెలియదు. మరి దాన్ని బట్టి మేము ఎట్ట కోలుకోవాలేమో తెలియట్లేదండి. మరి పంటలో ఇటువరకు మొక్క మొలిచినప్పుడు తిరిగి రాసుకెళ్లారు గవర్నమెంట్, దాని గురించి కూడా ఏం స్పందన లేదండి. ఇది మా బాధ తెలబొచ్చుకుంటున్నాము.